Hello friends, Namaskaram. Welcome to Kabir Spoken English Classes. Learn Spoken English with Kabir. ఈరోజు మనం మెయిన్ క్లాస్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే సబార్డినేట్ క్లాస్ వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఊళ్ళో లేవని నేను అనుకున్నా. ఐ థాట్ దట్ యూ వర్ నాట్ ఇన్ టౌన్. మీరు ఊళ్ళో లేరని నేను ఆమెతో చెప్పాను. ఐ టోల్డ్ హర్ దట్ యూ వర్ నాట్ ఇన్ టౌన్. నిన్న నీకు ఫోన్ చేశాను, మేము మా ఊరికి వెళ్తున్నామని. ఐ ఫోన్డ్ యూ ఎస్టర్డే దట్ వీ వర్ గోయింగ్ టు అవర్ విలేజ్. మీరు ఊరు వెళ్తున్న సంగతి ఆమెకు తెలియదంది. షీ సెడ్ దట్ షీ డిడ్ నాట్ నో అబౌట్ యువర్ ప్లాన్ టు గో టు యువర్ విలేజ్. కాబట్టి మెయిన్ క్లాస్ వర్బ్ పాస్ట్ టెన్స్ అయితే సబార్డినేట్ క్లాజ్లో యామ్, ఈజ్ వాడం. వాటి బదులు వాజ్ వాడతాం. ఆర్ వాడం, దాని బదులు వర్ వాడతాం. హ్యావ్, హ్యాజ్ వాడం, వాటి బదులు డిడ్ వాడతాం. నిన్న వాడక్కడున్నాడని నాకు తెలుసు. ఐ న్యూ దట్ హీ వాజ్ దేర్ ఎస్టర్డే. నువ్వెక్కడున్నావో నాకెవరూ చెప్పలేదు. నో వన్ టోల్డ్ మీ వేర్ యూ వర్. తనకు చాలా బంగారం ఉండేదని ఆమె గర్వపడేది. షీ వాజ్ ప్రౌడ్ దట్ షీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ గోల్డ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతడు ప్రతిరోజు వ్యాయామం చేసేవాడని వాళ్ళు అన్నారు. దే సెడ్ దట్ హీ డిడ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నిన్న నేనక్కడున్నందుకు వాడు సంతోషపడలేదు. హీ వాజ్ నాట్ హ్యాపీ దట్ ఐ వాజ్ దేర్ ఎస్టర్డే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను నిన్న మీ ఇంటికి 2 సార్లు ఫోన్ చేశా, కానీ నువ్వు లేవు. ఐ కాల్డ్ యువర్ హోమ్ ట్వైస్ ఎస్టర్డే బట్ యూ వర్ అవుట్. ఈ క్రింది ఏని బీతో పోల్చండి. ఆమె వచ్చిందని అతడికి తెలుసు. ఇప్పుడు హీ నోస్ దట్ షీ హ్యాస్ కమ్. ఆమె వచ్చిందని అతడికి తెలుసు. గతంలో హీ న్యూ దట్ షీ హ్యాడ్ కమ్. ఆమె అందగత్తె అని అనుకుంటోంది. ఇప్పుడు షీ థింక్స్ దట్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందగత్తె అని అనుకునేది గతంలో. షీ థాట్ దట్ షీ వాస్ బ్యూటిఫుల్. ఒకటి ప్రెజెంట్ టెన్స్, మరొకటి పాస్ట్ టెన్స్లో ఉండడం మనం గమనించవచ్చు. వాడికి ఈ విషయం తెలియదని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఐ హోప్ దట్ హీ డజంట్ నో అబౌట్ ఇట్. వాడికి ఈ విషయం తెలియదని ఆశించాను. ఐ హోప్డ్ దట్ హీ డిడ్ంట్ నో అబౌట్ ఇట్. మెయిన్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ వెర్బ్
వాడినప్పుడు సబార్డినేట్ క్లాజ్లో విల్, షల్, కెన్, మేకు బదులు వుడ్, షుడ్, కుడ్, మైట్ వస్తాయి. అంటే మెయిన్ క్లాజ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయితే సబార్డినేట్ క్లాజ్లో వాడనివి విల్, షల్, కెన్, మే, ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, హ్యావ్, హ్యాజ్, డూ, డస్. వీటికి బదులు వాడేవి వుడ్, షుడ్, మైట్, కుడ్, పాస్ట్ డూయింగ్ వర్డ్, హ్యాడ్ అండ్ డిడ్. ఈ క్రింది ఏని బీతో పోల్చండి. అతను రేపు వస్తానంటున్నాడు. హీ సేస్ దట్ హీ విల్ కమ్ టుమారో. అతడు మరుసటి రోజు వస్తానన్నాడు. హీ సెడ్ దట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ఇవి 2 రోజుల్లో సిద్ధంగా ఉంటాయని క్లర్క్ నాతో అంటున్నాడు. ద క్లర్క్ టెల్స్ మీ దట్ దే విల్ బి రెడీ ఇన్ 2 days. అవి 2 రోజుల్లో సిద్ధంగా ఉంటాయని క్లర్క్ నాతో అన్నాడు. ద క్లర్క్ టోల్డ్ మీ దట్ దే వుడ్ బి రెడీ ఇన్ 2 days. నా జీతం ఎంతనే విషయం మా నాన్న పెద్దగా పట్టించుకోవడం లేదు. డాడ్ డజంట్ బాదర్ అబౌట్ వాట్ పే ఐ విల్ గెట్. నా జీతం ఎంతనే విషయం మా నాన్న పెద్దగా పట్టించుకోలేదు. డాడ్ డిడెంట్ బాదర్ అబౌట్ వాట్ పే ఐ వుడ్ గెట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వాళ్ళు వస్తారని అతనికి ఇప్పుడు తెలుసా? డస్ హీ నో దట్ దే విల్ కమ్. వాళ్ళు వస్తారని అతనికి ఇంతకు ముందే తెలుసా? డిడ్ హీ నో దట్ దే విల్ కమ్. ఇక్కడ దే వుడ్ కమ్ అని ఉండాలి, సరిచేసుకోగలరు. నువ్వు ఇండియా గెలవదని అనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ ఇండియా కెన్ విన్ ద మ్యాచ్. నువ్వు ఇండియా గెలవగలుగుతుందనుకున్నావా? డిడ్ యూ థింక్ దట్ ఇండియా కుడ్ విన్ ద మ్యాచ్. అతడు నాకు సాయం చేయకపోవచ్చని అనుకుంటున్నాను. ఐ థింక్ దట్ హీ మే నాట్ హెల్ప్ మీ. అతడు నాకు సాయం చేయకపోవచ్చని అనుకున్నాను. ఐ థాట్ దట్ హీ మైట్ నాట్ హెల్ప్ మీ. వాడు పాస్ అయితే నేను సంతోషిస్తానంటున్నాను. ఐ సే దట్ ఐ షల్ బి హ్యాపీ ఇఫ్ హీ పాస్డ్. వాడు పాస్ అయితే నేను సంతోషిస్తానని అన్నాను. ఐ సెడ్ దట్ ఐ షుడ్ బి హ్యాపీ ఇఫ్ హీ పాస్డ్. నిన్ను ఈరోజో రేపో కలుసుకుంటానని అన్నాడు. హీ సెడ్ హీ వుడ్ మీట్ యూ టుడే ఆర్ టుమారో. నేను వారం కిందటే అన్నాను వాడితో సాయంత్రం 5-7 మధ్య నన్నెప్పుడన్నా కలుసుకోవచ్చని. ఐ టోల్డ్ హిమ్ a week ago that he could meet me on any day between 5 and 7 in the evening.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మెయిన్ క్లాస్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ అయితే సబార్డినేట్ క్లాస్ అర్థం చెడకుండా ఏ టెన్స్లో అయినా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతడు నిన్న వచ్చాడని నాకు తెలుసు. ఐ నో దట్ హీ కేమ్ ఎస్టర్డే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐ నో ఇది మెయిన్ క్లాస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. దట్ హీ కేమ్ ఎస్టర్డే ఇది సబార్డినేట్ క్లాస్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ నో దట్ హీ కేమ్ ఎస్టర్డే అతడు నిన్న వచ్చాడని నాకు తెలుసు. మీరు నిన్న కొత్త కారు కొన్నారని అతను అంటున్నాడు. హీ సేస్ దట్ యు బాట్ అ న్యూ కార్ ఎస్టర్డే. మెయిన్ క్లాస్ హీ సేస్ ప్రెజెంట్ టెన్స్. సబార్డినేట్ క్లాస్ దట్ యు బాట్ అ న్యూ కార్ ఎస్టర్డే పాస్ట్ టెన్స్లో ఉంది. నిన్న నువ్వు యాబ్సెంట్ అని మీ నాన్నతో చెప్తాను. ఐ విల్ టెల్ యువర్ ఫాదర్ దట్ యూ వర్ యాబ్సెంట్ ఎస్టర్డే. మెయిన్ క్లాస్ ఐ విల్ టెల్ యువర్ ఫాదర్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సబార్డినేట్ క్లాస్ దట్ యూ వర్ యాబ్సెంట్ ఎస్టర్డే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. నీకు అర్థం అవుతోందా అతనేం అన్నాడో? డూ యూ అండర్స్టాండ్ వాట్ హీ హ్యాస్ సెడ్? మెయిన్ క్లాస్ అండర్స్టాండ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సబార్డినేట్ క్లాస్ హ్యాస్ సెడ్ పాస్ట్ టెన్స్లో ఉంది. అతను నిన్న ఇక్కడికి రాలేదని అతడు చెప్తున్నాడు. హీ సేస్ దట్ హీ డిడ్ నాట్ కమ్ హియర్ ఎస్టర్డే. మెయిన్ క్లాస్ హీ సేస్ ప్రెజెంట్ టెన్స్. సబార్డినేట్ క్లాస్ did not come past tense. నువ్వనేది అతను ఇక్కడ నిన్న ఉన్నాడనా? డూ యు మీన్ హీ వాజ్ హియర్ ఎస్టర్డే? మెయిన్ క్లాస్ డూ యు మీన్ ప్రెజెంట్ టెన్స్. సబార్డినేట్ క్లాస్ హీ వాజ్ హియర్ ఎస్టర్డే పాస్ట్ టెన్స్. అతడిని నిన్న ఇక్కడ చూసినట్లుగా నాకు బాగా గుర్తు. ఐ రిమెంబర్ వెల్ దట్ ఐ సా హిమ్ హియర్ ఎస్టర్డే. అతను నిన్న ఇక్కడ ఉన్నాడని వాళ్లకు తెలుస్తుంది. దే విల్ నో దట్ హీ వాజ్ హియర్ ఎస్టర్డే. నేను కనుక్కుంటా నిన్న వాడు ఇక్కడికి వచ్చాడా లేదా అని. ఐ విల్ ఫైండ్ అవుట్ వెదర్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే ఆర్ నాట్. నాకు ఖచ్చితంగా తెలుసు నిన్న వాడిక్కడ ఉన్నాడని. ఐ నో surely that he was here yesterday. వాడు నన్ను ఎందుకు కలవలేదో నాకు అర్థం కావటం లేదు. ఐ డు నాట్ అండర్స్టాండ్ వై హీ డిడ్ నాట్ మీట్ మీ. కాబట్టి మెయిన్ క్లాస్ ప్రెజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాస్ ఏ టెన్స్లో అయినా ఉండవచ్చు, అర్థం చెడకుండా, అర్థాన్ని బట్టి. మెయిన్ క్లాస్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయితే సబార్డినేట్ క్లాస్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి
అనే రూలు కొన్ని సందర్భాల్లో వర్తించదు. మొదటి సందర్భం, a regular repeated action continuing into the future. For example, వాడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్నానని నిన్న చెప్పాడు. He said yesterday that he is doing engineering in Hyderabad. మెయిన్ క్లాజ్ he said past tenseలో ఉంది. సబార్డినేట్ క్లాజ్ ఈజ్ డూయింగ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది గమనించాలి. ఇక్కడ రూల్ వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జరుగుతున్న విషయాన్ని నిన్న చెప్పాడు. చెప్పింది పాస్ట్, కానీ విషయం ఇంకా జరుగుతోంది. అందుకని మెయిన్ క్లాజ్ వెర్బ్ పాస్ట్ అయినప్పటికీ సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ ఇలాంటి చోట్ల ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. అంటే అతడు నిన్న చెప్పినప్పుడే కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నాడని భావం. అందుకని వెర్బ్ ప్రెజెంట్ టెన్స్. అతడు థర్డ్ ఇయర్లో ఉన్నానని నిన్న చెప్పాడు. He said yesterday that he is in his third year. Main clause he said past tense. Subordinate clause is present tense. ఇక్కడ కూడా మెయిన్ క్లాజ్ వెర్బ్ పాస్ట్ టెన్స్. కాబట్టి సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలనే రూల్ వర్తించదు. ఎందుకంటే చెప్పినప్పుడే నిన్న మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా థర్డ్ ఇయర్లో ఉన్నాడు. అందుకని ఇక్కడ హీ ఈజ్ ఇన్ హిస్ థర్డ్ ఇయర్ అనేదే కరెక్ట్. రెండో సందర్భం, జనరలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి టీచర్ చెప్పింది సత్యం జయిస్తుందని. ద టీచర్ వన్స్ సెడ్ దట్ ట్రూత్ విన్స్. మెయిన్ క్లాజ్ వెర్బ్ సెడ్ పాస్ట్ టెన్స్. సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ విన్స్ ప్రెజెంట్ టెన్స్. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అంటే నిన్న గెలిచి ఈరోజు గెలవకపోవడం అనేది ఉండదు. మూడో సందర్భం, అ ఫ్యాక్ట్ ఆఫ్ సైన్స్. శాస్త్రం ప్రకారం తెలిసిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, కాచిన నీళ్ళలో అంటే కాచి చల్లార్చిన నీళ్ళలో బ్యాక్టీరియా ఉండదని చదివాడు. హీ రెడ్ దట్ బాయిల్డ్ వాటర్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా. మెయిన్ క్లాజ్ వెర్బ్ రెడ్ పాస్ట్ టెన్స్. సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉండటం అంటే మెయిన్ క్లాజ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు తప్పు కాదు. ఎందుకంటే అతను చదివినప్పుడే కాకుండా ఎప్పుడైనా సరే మరిగిన నీళ్ళలో క్రిములు ఉండవు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ సైన్స్ అంటే శాస్త్ర ప్రమాణమైన సత్యం. అందుకని ఇక్కడ కూడా మెయిన్ క్లాజ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ అయినప్పటికీ సబార్డినేట్ క్లాజ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. నాలుగో సందర్భం, అ యూనివర్సల్ ట్రూత్.
నిత్య సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని గెలీలియో కనిపెట్టాడు. గెలీలియో డిస్కవర్డ్ దట్ ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. మెయిన్ క్లాస్ వర్బ్ డిస్కవర్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సబార్డినేట్ క్లాస్ వర్బ్ గోస్ ప్రెజెంట్ టెన్స్లో ఉండటం మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.